సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పర్యటిస్తున్నారు. ఇక లష్కర్గూడ గ్రామంలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్ష పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా అందించనున్నారు. అయితే ఆ తర్వాత గౌడన్నలతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్లో తాడు, క్లిప్పులు, అలాగే హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, అలాగే లెగ్ లూప్ ఉంటాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాస్ మార్క్ లేసినవా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లా? బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్, చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి లేవు చెట్లు, అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ప్లాట్లలో మొత్తం మీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కల్తీ గిల్తీ స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాల మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఓకే ఓకే మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది. నిన్న అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నిన్న పైకెక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంట నిన్న. అట్లా అంటే మంచిది తప్పకుండా. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది 2వది, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా? కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా? సార్ ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం, కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొద్దిగా మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు, టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా. నమస్కారం సార్ సీఎం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. వహిస్తారు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు. కాటమయ్య రక్షణ కవచాన్ని ఆవిష్కరించి కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రత్యక్షంగా ఎట్లా ఉపయోగపడుతుందో ఆ గీత కార్మికులతో మాట్లాడి మరీ వేదికపైకి వస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ కాటమయ్య ఆనరబుల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఎంపీ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇక్కడ కాటమయ్య చిత్రపటానికి పూజ చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం.
ప్రజల దగ్గరకు, ప్రజల హృదయాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల హృదయ స్పందన విన్నదే నిజమైన ప్రజా పాలన అని వారి నిత్య జీవితపు ప్రతి యాక్టివిటీలో కూడా నిజం చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు కాటమయ్య చిత్రపటానికి పూజ చేస్తున్నారు పూల రేకులతో. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎంపీ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక సర్దార్ పాపారాయుడి యొక్క స్ఫూర్తిని మనం సొంతం చేసుకొని ఆ కీర్తిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు, కాటమయ్య దీవెనను అందుకోవటానికి పూజ చేసుకున్నాం. ఉప్పొంగిన ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజా పాలన తెస్తామని, ప్రజల కోసం పనిచేస్తామని, ఎన్నికల ముందు ఏదైతే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా పెద్దలు మన రాష్ట్ర మంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకుంటున్న మన జిల్లా మంత్రివర్యులైనటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మరి చక్కటి కార్యక్రమంగా 3 రోజుల నుంచి ఇక్కడ మరి మన అందరితో పాటు ఉన్న పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, మన ప్రాంతం మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎట్లయితే ఈ ప్రాంతంలో గెలిపించారో అదే విధంగా మన పార్లమెంటు సభ్యునిగా మీ ముందుకు వచ్చినప్పుడు అందరూ కష్టపడి పనిచేసి గెలిపించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మన ముఖ్యమంత్రి గారి సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మధు యాస్కి గారు, మహేందర్ గారు, రాజేందర్ నగర్ శాసనసభ్యులు మన ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, క్యామా మల్లేష్ గారు, అదేవిధంగా యజ్ఞ మల్లేష్ గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, ఇంకా వేదిక మీదున్న ఎమ్మెల్సీలు, వేదిక మీదున్న చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా సిపి గారు, చాలామంది పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌడ సంఘాల సోదరులు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా గీతా కార్మికులకు ఒక రక్షణ కవచం లాగా ఈ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాల నుండి చనిపోతున్నటువంటి గీతా కార్మికులను కాపాడడానికి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయం వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముందుకు తెచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా.
ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మికుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాడి ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు. మనకు నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అన్ని విషయాలను మన వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళకు అన్ని చాలా వివరంగా చెప్పినప్పుడు మాకు కూడా తెలియనటువంటి సబ్జెక్టు మేము తెలుసుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నిజంగా మీరు ఆలోచించండి ఒక్కసారి. దశాబ్దాలు స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఈరోజు మీ అందరూ ఎంతోమంది గీతా కార్మికులు చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసినాం. కానీ వాళ్ళ కోసం పకడ్బందీగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మీరందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే నాకు నిన్న మొన్న గీతా కార్మిక సోదరులు కూడా చెప్పిండ్రు, మీరు మాకు కావలసినటువంటి 5 ఎకరాల భూమి ఇవ్వండి, చెట్లు నాటడానికి మీరంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి, చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్లలో తీసేస్తే కనీసం రోడ్లెంబడి పెడితే అవి కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగి రేపు మన భవిష్యత్తులో కులవృత్తి చేసుకునేటువంటి పెద్దలకు కూడా అందరికి కూడా అవకాశం వస్తుంది అనేటువంటి మాట మీరు చెప్తున్నప్పుడు నిజంగా నేను కూడా ఆలోచించిన. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు అక్కడ కూడా తాడీ టాపర్స్ ఇప్పుడు చెప్పినారు, మాకు కావలసినటువంటి 5 ఎకరాల భూమి, మాకు కావలసినటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఒక కల్లు కంపౌండ్కి గ్రామాలలో జాగలేదు, ఉన్న జాగనంతనేమో గత ప్రభుత్వం అమ్మేసింది, మరి ఈరోజు ప్లాట్లు చేసి అమ్మినటువంటి ప్రభుత్వంలో మన గ్రామాలలో ఈరోజు ఒక్క మనకు కల్లు కంపౌండ్ కూడా జాగలేదని అనేటువంటి మాట కూడా వాస్తవము. ఇక్కడే పక్కకే మన నియోజకవర్గంలో ఇంజాపూర్లో 5 ఎకరాల భూమి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇస్తే దాన్ని ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వం అందులో హెచ్ఎండిఏ ద్వారా ప్లాట్లు వేయించి ఆ గౌడ సంఘాలకు ఇచ్చిన భూములను కూడా అమ్మేశారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. మీ అందరికీ తెలుసు అది మీరు చెప్పలేకపోయినారు. నేను ఈరోజు ఎప్పటి సందో ఇచ్చిన భూములను కూడా ఇక్కడే కాదు అట్లాంటి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఇక్కడ ఉండేటువంటి దళితుల భూములు అమ్మినారు, ఇచ్చిన పేదలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రభుత్వ భూములను పూర్తిగా అన్యాయంగా గుంజుకొని మీకు అన్యాయం చేసినటువంటి మాట నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పుడు తేదలుచుకున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. దాదాపుగా మన నియోజకవర్గంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని నిలువున ప్లాట్లు చేసి అమ్మినారు. ఏదో ఇండస్ట్రీకి ఇచ్చినామో లేకపోతే మనకు ఉద్యోగాలు రావడానికి ఇచ్చినామో అంటే అర్థం ఉండే, కానీ దేనికి ఇవ్వలేదు. ఆఖరుకు శ్మశాన వాటికలకు జాగ లేకుండా కూడా మన ప్రాంతంలో హెచ్ఎండిఏ భూములు అమ్మించినటువంటి దుర్మార్గులు మొన్నటి వరకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మీరు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మరి నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ, ఇక్కడ ఉండేటువంటి ఫార్మాసిటీలో ఉండేటువంటి భూములు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫార్మాసిటీని ఒక్క దగ్గర 20,000 ఎకరాలు ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడ తప్పకుండా అందరికి అక్కరొచ్చే విధంగా నేను ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తా అని చెప్పిండు. మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు సబ్జెక్టు వేరైనా ఈరోజు మనకు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను కొన్ని మాత్రమే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చినాను. ఈరోజు ఈ కార్యక్రమము చాలా చక్కటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మరి పెట్టడం అనేది మనందరికీ
హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏండ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోవడమే కాకుండా చాలామంది వికలాంగులైపోయారు. అంటే వాళ్ళకు అవయాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడున్న గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఈ 6 నెలల్లో 3 నెలలు మనము ఎలక్షన్ కోడ్లనే ఉండి 3 నెలలే ప్రాపర్గా గవర్నెన్స్ చేయడం జరిగింది. కానీ ఈ 3 నెలల్లో కూడా అందరి గురించి ఆలోచించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు అందరికీ సంక్షేమం చేయాలన్న పట్టుదలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని ముందుకొస్తారు. వీటన్నిటిని హర్షిస్తూ మీరేదైతే ఒక నమ్మకంతో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో మీ అందరి ఆశీర్వాదం ముందు ముందు కూడా ఉండాలి. ఎందుకంటే 6 నెలలనే 5 ఏళ్ల కార్యక్రమాలు చేయాలని కొందరు అనుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 నెలలనే కాదు, ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు పోతామని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ ఈ కార్యక్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలకు, తప్పుడు మాధ్యమాల ద్వారా చెప్పే విషయాలను మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు తీసుకుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ సామాజిక వర్గానికే కాదు, రానున్న రోజులలో అన్ని సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడైతే ఈ 10 ఏళ్లలో వెనుకబడ్డారో తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలి. మనమందరం కష్టాలకి వెళ్ళి బయటికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కులు రాలేదు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వెనుకబడ్డది. దాన్ని ఈ రానున్న 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారితో పాటు మంత్రివర్యులు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అభినందనలు, అలాగే దీనిపై ఇంకా వేరే కార్యక్రమాలు కూడా తీసుకునే దిశగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు అందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గెలిచిన తర్వాత మీ అందరూ కలిసి ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపించిర్రు. నేను కూడా రానున్న రోజులలో ప్రభుత్వం చేస్తున్న పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే 22 నుంచి బడ్జెట్ నడుస్తుంది. నేను కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీ గారిని కూడా ప్రాధేయపడడం జరిగింది. విభజన హామీ 2014 నుంచి 10 ఏళ్లలో మనకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. ఈరోజు మేము 8 మంది సభ్యులం పార్లమెంట్లోకి పోయినాం. మేమందరం కూడా మీకోసం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకునే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సగలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది. ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలు ఉన్నదని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కళ్ళు గీత కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో కానీ దేశంలోనూ ప్రపంచంలో కూడా తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆదుకుని కావడం కోసం. అట్లాగే ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క నీర కావచ్చు, కళ్ళు కావచ్చు, దీనికి సరి అయినటువంటి పద్ధతిలో మీకు లాభసాటిగా ఉండే విధంగా ఎన్ని అవకాశాలు, ఎన్ని మార్గాలు ఉంటే తద్వారా మీకు సహాయ సహకారం అందించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క బీమా ఎవరైతే ఈ యొక్క వృత్తిలో మరణిస్తూ ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే అంగవైకల్యం జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. మిత్రులు కోరినట్టుగా ఈ యొక్క తాటి వనాలు పెంచడం కోసం ఇప్పుడైతే మనం చెట్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నామో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అందులో ఈ తాటి చెట్లను, ఈత చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి తాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులకు సంబంధించి సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి గారితో సంప్రదించి ఎట్లయితే శ్రీలంకలో రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో దాని ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం పొందడం కోసం మరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గౌడ సోదరులకు ఎన్ని అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మీరు మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మొన్న మీ అందరికీ తెలియజేసిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, ఈనాడు కాటమయ్య రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి
భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకును ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి